జగనన్న సంక్షేమ పాలన మళ్ళీ మాకు కావాలి అంటున్న జనాన్ని నిన్న రాప్తాడు సిద్ధం సభలో మీరు చూసుంటారు. 250 ఎకరాలలో సిద్ధం సభ చూస్తే జగనన్నపై ప్రజలకున్న నమ్మకం, ప్రజల గుండెల్లో జగనన్న ఎలా కొలువున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. చంద్రబాబు సభలకు జనం వస్తారు, కానీ మీటింగ్ ప్రారంభం కాగానే ఇంటికి వెళ్ళిపోతుంటారు. సభలో కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. నిన్న 250 ఎకరాలలో జనం నేల ఈనిందా అనే అంత జనం ఉన్నారు. జగనన్న వచ్చేంత వరకు వేచి ఉన్నారు. జగనన్న మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈలలు చప్పట్లతో సభంతా మోగుతూ ఉంది. కొన్ని లక్షల మంది రాప్తాడు సిద్ధం సభలో జగనన్నపై ఎంత నమ్మకం పెట్టుకున్నారు, జగనన్నే మళ్ళీ మాకు కావాలి అని వాళ్ళందరూ అంటుంటే రాబోయే ఎన్నికలలో 175 సీట్లకు 175 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు ఓటేస్తే ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా మాకు రావు అని ప్రజల నమ్మకం. అక్కా చెల్లెమ్మలకు ఈరోజు అమ్మఒడి పథకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న హస్తం వంటి పథకాలతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. జగనన్న వస్తేనే మాకు డబ్బులు మళ్ళీ వస్తాయి, చంద్రబాబు వస్తే ఈ డబ్బులు మేము మర్చిపోవాల్సిందేనని అక్కా చెల్లెమ్మలంతా కూడా నమ్ముతున్నారు. ఈరోజు ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలు, పేద పిల్లలందరూ కూడా జగనన్న వస్తేనే మాకు ఇంగ్లీష్ మీడియం విద్య అందుతుంది, మంచి భోజనం స్కూల్లో దొరుకుతుంది, పుస్తకాలు, యూనిఫాము, సాక్సులు, షూసు, ఇంటర్నేషనల్ విద్య ప్రతి ఒక్కటి కూడా జగనన్న వస్తేనే మాకు అందుతుంది అని అంటున్నారు. అవ్వాతాతల నమ్మకం కూడా అదే. మా ఇంటికి డబ్బు తెచ్చి వాలంటీర్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా జగనన్నే రావాలి అని అవ్వాతాతలు అంటున్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ స్కూళ్ళ చుట్టూ మేము తిరిగి అలసిపోయాము. ఒక్క రూపాయి కూడా మాకు చంద్రబాబు వస్తే రాదు, జగనన్న వస్తేనే మా ఇంటి దగ్గరకు డబ్బు వస్తుంది అని అవ్వాతాతల నమ్మకం. ఈరోజు ప్రతి పేదవాడు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉండాలి అంటే జగనన్నే మళ్ళీ రావాలి అని అంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేశాడు. ఇంకా చాలామంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కావాలి అంటే జగనన్నే మాకు రావాలి అని అంటున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఏకంగా ఒకే గొంతుతో జగనన్నే మాకు మళ్ళీ కావాలి, జగనన్న పాలన వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు, జగనన్న గోరుముద్ద ఉండదు, అమ్మఒడి పథకం రాదు, వైఎస్ఆర్ ఆసరా రాదు, వైఎస్ఆర్ చేయూత రాదు, జగనన్న పాలనే మాకు కావాలి అని ప్రజలందరూ కూడా నిన్న రాప్తాడు సిద్ధం సభలో మనం చూసాము. ప్రజల నమ్మకం జగనన్న పాలన వస్తేనే మాకు సంక్షేమం అందుతుంది అని అంటున్నారు. అందుకే జగనన్న ఒకే మాట ప్రజలందరికీ చెప్తున్నాడు. అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మలకు, బడి పిల్లలందరికీ కూడా ఒకే మాట జగనన్న చెప్పేది ఏంటంటే ఫ్యాను ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ కప్పు షింకులోనే ఉండాలి అని జగనన్న చెప్తున్నాడు. ఎస్, జగనన్న చెప్పేది అక్షరాల నిజం. జగనన్న వస్తేనే మనం చల్లగా ఇంట్లో 3 పూటల అన్నం తినగలం. సైకిల్ గాన వస్తే, సైకిల్కు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి లేచి మన ఇంట్లోకి వస్తుంది. లకలక అంటూ వచ్చి మన జీవితాలను అల్లకల్లాలం చేస్తుంది. చంద్రబాబు సైకిల్ ఇంటి బయటే ఉండాలి, చంద్రబాబు ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, మనం రాష్ట్రంలోకి రానియకూడదు. ఈరోజు బయట రాష్ట్రాల నుండి వచ్చి మన రాష్ట్రంలో ప్రచారం చేసి పోయేదానికి వచ్చారు. వాళ్ళందరూ టెంపరీనే, మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఓటు హక్కు కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనకి జగనన్న సంక్షేమ పాలన కావాలి, జగనన్న పథకాలు మనకు కావాలి, రాష్ట్రంలో అభివృద్ధి కావాలి, ఓడరేవులు అభివృద్ధి కావాలి, ఫిషింగ్ హార్బర్లు రావాలి, మత్స్యకారులకు మంచి జరగాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే జగనన్నే రావాలి. అంతర్జాతీయంగా ఈరోజు పరిశ్రమలను పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత జగనన్నది.
ఆదాని రహేజా కంపెనీలతో డేటా సెంటర్లను ప్రారంభించాడు. ఆ ఏపీఐసితో 4,500 కోట్లతో విశాఖ చెన్నై కారిడార్కు అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టించాడు. శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో 4,300 కోట్లతో కారిడార్ ఇండస్ట్రియల్ అభివృద్ధికి కంకణం కట్టుకున్నాడు. ఇలా సెంచరీ ప్యానెల్ సంస్థ కడప జిల్లాకు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు పూర్తి చేయటం జరిగింది. నెల్లూరు బ్యారేజ్ను కంప్లీట్ చేశాడు. సంగం బ్యారేజ్ను కంప్లీట్ చేశాడు. వెలుగొండ ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే అతిపెద్ద సొరంగాలు దువ్వి రేపు శ్రీశైలం వరదొస్తే కృష్ణా జలాలను కూడా మనకి తీసుకొస్తాడు. ఒంగోలు, ప్రకాశం, కడప జిల్లాలకు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందబోతున్నాయి. కుప్పం ప్రజలకు కూడా అంద్రినేవా ద్వారా నీళ్ళందించిన ఘనత జగనన్నది. 35 సంవత్సరాలు కుప్పానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు కనీసం కుప్పం ప్రజలకు నీళ్లు కూడా అందించలేదు. అందుకే సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి. మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే దోపిడీదారులు రాష్ట్రాన్ని దోచుకుంటారు. ప్రజలకు ఒక్క రూపాయి కూడా రాదు. ప్రజలకు మన అకౌంట్లో డబ్బులు పడాలి అంటే జగనన్నే రావాలి. గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా ప్రభుత్వం డబ్బు 5 ఏళ్ల ముందు మన అకౌంట్లో పడతాయి అని ఏ ఒక్కరైనా అనుకున్నారా? ఏ ఒక్కరైనా 5 సంవత్సరాల ముందు ప్రభుత్వ బడులు బాగుపడతాయి అని ఎవరైనా అనుకున్నారా? ఇంటర్నేషనల్ సిలబస్ ఐబీ కరికులంతో మన ప్రభుత్వ బడులు బాగుపడతాయి, ప్రపంచంతో మన పేద విద్యార్థులు పోటీ పడతారు అని ఏ ఒక్కరైనా అనుకున్నారా? మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్లు 10 వస్తాయి, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు 6 వస్తాయి అని 5 ఏండ్ల ముందు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు వస్తాయి అని ఏ ఒక్కరైనా అనుకున్నారా? వ్యవసాయదారులకు పంట రుణాలు ముందుగానే ఇస్తారు, ఎరువులు విత్తనాలు సీజన్ కంటే ముందు ఇస్తారు అని ఏ రోజైనా అనుకున్నారా? ఇవన్నీ కూడా మనకి జరిగిపోయాయి ఈ 4.5 కాలంలో. కరోనా కష్టకాలం. ఏ ఒక్కడు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నవాడు కరోనాలో ఏ ఒక్కడో కనపడలేదు. చంద్రబాబు ఇంటి బయట నుండి రాలేదు. పవన్ కళ్యాణ్ ఇంటి బయట నుండి రాలేదు. శర్మిల ఏ రోజు కూడా కరోనా కాలంలో ఏపీ ప్రజలకు తోడుగా ఉండలేదు. ఈరోజు అధికారం కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ రోజు జగనన్న డాక్టర్లను పరుగులు పెట్టించాడు. వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగస్తులను కరోనా అంటే పరుగులు పెట్టించాడు. ప్రజలందరికీ కరోనా కాలంలో వాలంటీర్ల ద్వారా, సచివాలయ ఉద్యోగుల ద్వారా సేవలు అందించాడు. ఈరోజు అటువంటి సేవలు అందించిన సచివాలయ ఉద్యోగస్తులని, వాలంటీర్లని తీసేస్తాను అని చంద్రబాబు అంటున్నాడు. అందుకే చంద్రబాబు సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి. చంద్రబాబు వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఉండవు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు, సచివాలయ వ్యవస్థ ఉండదు, వాలంటీర్లు ఉండరు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి జరగదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఫ్యాన్ ఇంట్లో తిరగాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ కప్పు ఇంటి షింకులో ఉండాలి అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని జగనన్నను గెలిపించాలి అని ఈ వీడియో ద్వారా వేడుకుంటున్నాను.